అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మీ అందరికీ తెలుసు, ప్రతి ఉదయం కూడా మన న్యూస్ పేపర్ అనాలిసిస్తోనే మొదలవుతుంది. మీరు కూడా న్యూస్ పేపర్ అనాలిసిస్ ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానని వెయిట్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం 90% నేను 7:35, 7:45కే పోస్ట్ చేస్తాను. కానీ ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి ఎక్కువగా తిరుగుతున్నాను కాబట్టి కొంచెం లేట్ అయింది. నిన్న కూడా లేట్ అయింది. నిన్న కూడా 8:30 అయింది. అంటే నేను బయట జర్నీ చేస్తున్నప్పుడు నాకు ల్యాప్టాప్ ఉంటుంది, అన్నీ తీసుకెళ్తా, కానీ నెట్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు మొబైల్కి జియో నేను వైఫై డాంగిల్ తీసుకెళ్తాను, అన్నీ తీసుకెళ్తాను, కానీ దానికి నెట్ సరిగ్గా ఉన్న కారణంగా స్పీడ్ అంటే నేనున్న ఏరియాని బట్టి నెట్ సిగ్నల్స్ వస్తాయి. సో అక్కడ కొంచెం లేట్ అవుతుంటుంది. ఈ ఫైలు మినిమం 8 GB to 10 GB ఫైల్ వస్తుంది. అంత ఫైల్ అప్లోడ్ అవ్వాలంటే, ఎందుకంటే ఇది 25 నిమిషాల వీడియో కదా, 20 నిమిషాల వీడియో కదా, మినిమం 20 నిమిషాల నుంచి 35 నిమిషాల వరకు ఉంటుంది. అంత ఫైల్ అప్లోడ్ అవ్వడానికి మనకి నెట్ స్పీడ్ని బట్టి ఒక్కోసారి గంట కూడా పట్టేస్తుంది. నిన్న అలాగే 1 అవర్ పట్టేది నిన్న అప్లోడ్ అవ్వడానికి. ఈరోజు నేను స్టూడియోలో ఉన్నాను కాబట్టి స్టూడియోలో మన నెట్ స్పీడ్ కాబట్టి 15 నిమిషాలు అప్లోడ్ అయిపోద్ది. సో అందుకే ఒక్కోసారి లేట్ అవ్వచ్చు. లేట్ అయినా ఏమీ అనుకోవద్దు. సో ఇక ఈనాడులో ఒక బ్యానర్ వార్త, ఇది చూస్తే ఇది ఎవరి కోసం అనేది చెప్పేయచ్చు. మీరు ఇది బాపట్ల జిల్లాలో ఒక ప్రముఖ వైసీపీ నాయకుడి గురించి ఈనాడులో బ్యానర్ వార్త రాశారు. ఆయన మంచి వసూలు రాజా, కమిషన్ల కలెక్షన్కు ప్రైవేట్ సైన్యం, ఇటుక తీసుకెళ్లాలన్నా కప్పం కట్టాల్సిందే. బాపట్ల జిల్లాలో ఓ వైకాపా ముఖ్యనేత ఇష్టారాజ్యం, ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం, ఆదాయాన్ని బట్టి రేటు, మాఫియాకు తీసిపోని అక్రమాలు. ఇది ఎవరి గురించి అనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ చేయండి. ఒక్క 5 మినిట్స్లో నేను మళ్ళీ రివీల్ చేసేస్తా. ఎవరి గురించి అనేది చాలా ఈజీగా తెలిసిపోద్ది. ఆయనకు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చి మేబీ ఒక ఎగ్జాక్ట్లీ 11 నెలలు అయింది. ఆయన జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి విపరీతమైన ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ పార్టీ పెద్దలకు లెటర్లు వెళ్ళాయి, ఆకాశరామన్ ఉత్తరాలు వెళ్ళాయి, కొంతమంది నాయకులు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు, ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారు, కొంతమంది ఎదురుదాడి చేసి తిరుగుబాటు మీటింగులు పెట్టారు, అన్నీ జరిగాయి ఆ నియోజకవర్గంలో. సో ఎవరి గురించి అనేది మీకు ఈజీగా తెలిసిపోద్ది. అతడే ఒక సైన్యం, సినిమా పేరులోనో పాటలోనో వినిపించే మాట, అతడి కోసం ప్రైవేటు సైన్యం, బాపట్ల జిల్లాకు వెళ్ళి ఎవరిని కదిపినా ఠక్కుని చెప్పే మాట నిజమే. సరుకు రవాణా లారీల నుంచి కమిషన్ వసూలు చేయాలన్నా, సెటిల్మెంట్ల పేరిట దౌర్జన్యానికి దిగాలన్నా, గ్యాస్ ఏజెన్సీల్లో దందా చేయాలన్నా, రియల్టర్ల నుంచి కప్పం కట్టించుకోవాలన్నా, రేషన్ బియ్యాన్ని సొమ్ము చేసుకోవాలన్నా, దుకాణాల నుంచి ప్రతి నెలా దండుకోవాలన్నా ఆ సైన్యమే అతడికి అండాదండ. ఇలా దోపిడీకి పేద మధ్యతరగతి ధనిక భేదం లేదనేలా అక్రమార్జనే ధ్యేయంగా పెట్టుకున్నది ఎవరంటే వైకాపాకు చెందిన ఒక ముఖ్య నాయకుడు. యథారాజా తథానేత అనేందుకు ఆయనే ఓ ఉదాహరణ. కొత్త వెంచర్కు కమిషన్ ఇవ్వాల్సిందే. ఈ ముఖ్య నేతను కలిసి ఆయన అడిగినంత చెల్లిస్తేనే రియల్టర్లు వెంచర్లు వేసుకోవచ్చు. లేదంటే అనుమతులు రాకపోగా ఈ లేఅవుట్లో ఫ్లాట్లు కొంటే ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబోం అని ఆయా గ్రామ పంచాయతీల పేరుతో ఆ స్థలంలో బోర్డు వెలుస్తుందంతే. ఈ ముఖ్య నేత దెబ్బకు భయపడి ఈ ప్రాంతంలో కొత్త వెంచర్లు వేయడమే మానేశారు. రోజుకు 60 నుంచి 100 గ్రానైట్ లారీల నుంచి 8,000 చొప్పున నెలకు 1.44 కోట్ల నుంచి 2.40 కోట్ల వరకు ఆ నాయకుడికి వెళ్తుందంట. సుమారు 150 మట్టి తరలించే వాహనాల నుంచి రోజుకు 500 చొప్పున నెలకు 22 లక్షలు, రోజుకు సుమారు 200 ఇసుక టిప్పర్ల నుంచి 2,500 చొప్పున నెలకు 1 కోటి, శీతల గిడ్డంగుల నుంచి 32కు పైగా ఉన్నాయి, నెలకు 1,00,000 చొప్పున వసూలు. కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని ఒక మిల్లు ద్వారా రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తూ లక్షల్లో కమిషన్. సో ఎవరి గురించి అనేది అర్థమైంది కదా. పేరు ఇండైరెక్ట్గా పేరు రాశారు, డైరెక్ట్గా ఆ ఊర్లు పేర్లు రాశారు. పర్చూరుకు చెందిన వ్యక్తి కాలికి గాయం కావడంతో కదలలేని పరిస్థితి. అయితే బతికున్నా మృతి చెందినట్లుగా ఆయన పేరును ఓటర్ జాబితా నుంచి తొలగించాలని వైకాపా నేతలు ఫారం 7 దరఖాస్తు చేయించారు. ఇదిగో మార్టూరు లారీలను తనిఖీ చేస్తున్న ప్రైవేటు వ్యక్తులు. ఎదనపూడి మండలం నుంచి కారంచేడు వరకు పరుచూరు వాగు 22 కిలోమీటర్లు. సో ఇదంతా కూడా బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో రేషన్ అందా. అంటే పేరు రాయలేదు తప్ప ఏరియా రాసేశారు కాబట్టి క్లియర్గా అది
ఆమంచి కృష్ణమోహన్ గారి గురించి ఈనాడులో ఒక పెద్ద వార్త రాశారు. సో ఆమంచి కృష్ణమోహన్ గారికి పని పెట్టారు. మేబీ ఆయన చదువుతారు, ఖచ్చితంగా ఆయన దృష్టికి వెళ్తుంది, ఆయన చదువుతాడు, ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మేబీ నాకు తెలిసి 10:30, 11 ఆ టైంకి ఆయన చాలా ఆవేశంగా ప్రెస్ మీట్ పెడతారు. ఆయన మామూలుగానే రామోజీరావు గారిని, ఒక సామాజిక వర్గాన్ని విపరీతంగా టార్గెట్ చేస్తారు, విపరీతంగా మాట్లాడతారు. సో అందులోకి ఇప్పుడు ఈనాడులో ఒక పెద్ద పని పెట్టారు కాబట్టి ఈరోజు ఆ మాటలకు అవధే ఉండదేమో. సో ఏం జరుగుద్ది అనేది కాసేపట్లో చూద్దాం. ఇదంతా ఆమంచి కృష్ణమోహన్ గారి గురించే. యాక్చువల్గా ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి కూడా విపరీతమైన ఆరోపణలు అయితే ఉన్నాయి, రకరకాల ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తు వైసీపీ వాళ్ళ నుంచే పార్టీ పెద్దలకు, సీఎంఓకి, ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి. సో దాన్ని ఈరోజు ఈనాడులో బ్యానర్ వార్తగా రాశారు. తర్వాత అభివృద్ధికి పులివెందుల నిదర్శనం. సింహాద్రిపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్ ఇడుపులపాయలో పులివెందుల నేతలతో ప్రత్యేక సమావేశం. నేడు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి. సో అభివృద్ధికి పులివెందులే రోల్ మోడల్గా నిలిచింది, నిదర్శనంగా నిలిచింది. ఎవరైనా అభివృద్ధి చూడాలంటే పులివెందులు వచ్చి చూడాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. నిజానికి పులివెందుల అభివృద్ధి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 10% చేశారు. 90% వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చేశారు పులివెందుల నియోజకవర్గాన్ని. నన్ను అడిగితే పులివెందుల కంటే కుప్పం బాగుంటుందండి. నేను పులివెందుల అభివృద్ధి బాగుంటుందా, కుప్పం అభివృద్ధి బాగుంటుందా అనేది సెపరేట్గా ఒక వీడియో చేస్తా. ఎవరు ఎలా చేశారు, ఎవరు ఏం చేశారు అనేది సెపరేట్గా ఒక వీడియో డీటెయిల్డ్గా నేను స్టడీ చేసి చేస్తా. ఇక వైకాపా నుంచి వలసలు మొదలయ్యాయి. తన సినిమా అయిపోయిందని జగన్కు అర్థమైంది. అందుకే ఎమ్మెల్యేల మార్పు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మా హామీయే, దాన్నే తాను అమలు చేస్తానంటున్నారు చంద్రబాబు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్ వరకు మీ హామీ, టీడీపీ హామీ కావచ్చు, కానీ యాక్చువల్లీ దాన్ని మొదట ప్రవేశపెట్టింది కాంగ్రెస్ కర్ణాటకలో, అమలు చేసింది కాంగ్రెస్ కర్ణాటకలో. ఆ తర్వాత తెలంగాణకు దాన్ని హామీ ఇచ్చారు, అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము చేస్తామని మొదట టీడీపీ ప్రకటించింది, చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అధికారంలో ఉన్నారు కాబట్టి అందుకోవాలనుకుంటున్నారు. రాజకీయం కదా, ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు, ఎవరి అడుగు వాళ్ళు వేస్తారు. దానిలో విలువలు, నైతికత, మోసాలు, నిజాలు, అబద్ధాలు, మంచి చెడు ఏమీ ఉండవు, ఎవరి ఇష్టం ఆడిది. ఇక పారదర్శక ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం విధి. ఏపీలో తమ పర భేదాలతో జాబితా తయారవుతోంది. రామ్ ఇన్ఫోటెక్కు ఏటా 68 కోట్ల చెల్లింపులు సందేహాస్పదం. ఓటు హక్కుపై అవగాహనకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఈనాడు, ఈటీవీ, ఆంధ్రప్రదేశ్ ఫోన్ ఇన్లో మాజీ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎన్నికయ్యే ప్రభుత్వం ప్రజల తీర్పును ప్రతిబింబించాలంటే ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలి. లొసుగులు లేకుండా జాబితాను ప్రచురించడం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన విధి అని సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విశ్రాంత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. చూస్తున్నాగా మన ఇవన్నీ సందేశాల వరకు బాగుంటాయండి, కానీ ఫీల్డ్లో అమలు చేసేసరికి చాలా దారుణంగా ఉంటున్నాయి, చాలా దారుణంగా ఉంటుంది. ఓటర్ల జాబితాలో ప్రతి పోలింగ్ బూత్లో కూడా, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్లో 175 నియోజకవర్గాలకు గాను కనీసం ఒక 120 నియోజకవర్గాల్లోని ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఓటర్ల జాబితాలో అక్రమాలు ఉన్నాయి. ఉన్న వాళ్ళవి కళ్ళెదురుగా తిరుగుతున్న వాళ్ళవి ఓట్లు తీసేశారు, ఎందుకంటే వాడు టీడీపీ వాడు అని తీయించేశారు. లేని వాళ్ళవి, చనిపోయిన వాళ్ళవి ఓట్లు పెట్టారు, ఎందుకంటే వాళ్ళ పేరిట వీళ్ళు దొంగ ఓట్లు వేసుకోవచ్చు కాబట్టి. అది మన రాష్ట్రంలో ఎన్నికల జాబితా, ఓటర్ల జాబితా పరిస్థితి. మరి దాన్ని ఎలా మారుస్తారు ఏంటనేది చూడాలి. సో ఇవన్నీ ఈనాడు మొదటి పేజీలో ఉన్నారు. తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారంటే, అంటే చాలామంది కాల్ చేస్తే ఆయన ఆన్సర్స్ చెప్పారంట. సో అవి ఈనాడులో రాశారు. తర్వాత రాజ్భవన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు, చంద్రబాబు కుటుంబానికి షర్మిల క్రిస్మస్ కానుక. ఇది ఒక వార్త, నిన్నటి నుంచి కూడా బాగా వైరల్ అవుతున్న వార్త. యాక్చువల్లీ షర్మిల గారికి వైఎస్ ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విభేదాలు వచ్చాయి. అవి వాళ్ళ కుటుంబ వ్యవహారం, పర్సనల్గా వాళ్ళకి మధ్య విభేదాలు ఉన్నాయి. సో షర్మిల గారు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్కు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. అందులోకే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఇటువైపు పాజిటివ్గా మారిపోతారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఎందుకు వచ్చారు? వీళ్ళు గెలుపు అవకాశాలు ఉన్నాయి కాబట్టి వచ్చి కలిశారు. వీళ్ళు కూడా
ఎస్ రమ్మన్నారు, ఇద్దరికి మధ్య కుదిరింది, పాతవన్నీ మర్చిపోయారు. షర్మిల గారు ఎందుకు చెప్తున్నారు? షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్గా గ్యాప్స్ ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. సో అందుకని షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని కోరుకోవడం సహజమే. ఆమె ప్రత్యక్షంగా ఆ మాట చెప్పలేరు, కానీ ఎంతైనా సొంత అన్న విభేదాలు వచ్చినా సరే సొంత అన్నకు వ్యతిరేకంగా రాజకీయం చేయలేరు కదా. చేయడానికి కొన్ని అడ్డం వస్తాయి. తల్లి అడ్డం వస్తుంది, అమ్మ వద్దమ్మా అని చెప్పి లాగుతూ ఉంటుంది వెనక్కి. సో అవన్నీ ఉంటాయి కాబట్టి ఆమె పరోక్షంగా టీడీపీకి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం అవసరం లేదు. సో అందుకని దానికి రకమైన ప్రజలకు ఒక సంకేతం ఇవ్వడానికి ఆమె చంద్రబాబు గారి కుటుంబానికి క్రిస్మస్ కానుక పంపించారు అనుకోవచ్చు. జస్ట్ ఒక పొలిటికల్ సిగ్నల్స్ ఇవ్వడానికి మాత్రమే. ఈ సిగ్నల్స్కి వచ్చే రియాక్షన్ని బట్టి నెక్స్ట్ వచ్చే అడుగు వేస్తారనమాట. జనవరి 9, 10 తేదీల్లో ఉపాధ్యాయులు ఉద్యోగులు ధర్నాలంట. ఉపాధ్యాయులు ఉద్యోగులకు బకాయిలను తక్షణమే చెల్లించాలన్న డిమాండ్తో జనవరి 9, 10 తేదీల్లో 36 గంటల పాటు విజయవాడలో ధర్నా నిర్వహించబోతున్నట్టు యూటీఎఫ్ రాష్ట్ర మీరు ధర్నా నిర్వహిస్తారో లేదో తెలియదు, కానీ ధర్నాలోగా పాలాభిషేకం అయితే చేసేస్తారు, చేయించుకుంటారు. ధర్నా అంటారు. ధర్నా చేసిన నోటితోనే పాలాభిషేకాలు చేసి పొగుడుతారు. రైతు బజార్లోనూ బాధుడు. వైకాపా పాలనలో అధ్వానంగా రైతు బజార్లో సంస్కరణల పేరుతో అద్దెల పెంపు, సౌకర్యాలు మాత్రం పట్టణ తీరు, రైతులు కొనుగోలుదారుల అవస్థలు. ఇసుక నుంచి తైలం తీయగలరు. వైకాపా సర్కారుకు ఈ మాట సరిగ్గా వర్తిస్తుంది. అటు అన్నదాతలకు వినియోగదారులకు ప్రయోజనంగా ఉండేలా ప్రారంభించిన రైతు బజార్ల ఉద్దేశాన్ని అటకెక్కించి వాటిని ఆదాయ వనరుగా మార్చేసింది జగన్ ప్రభుత్వం. కొత్తవి కట్టకపోగా ఉన్న వాటిని అందుబాటులోకి తీసుకురావట్లేదు, ఉన్న వాటిని పట్టించుకోవడం లేదు. రైతు బజార్లు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రారంభించారు. సో దాన్ని బాదుడే అంటే ఆ దుకాణాల కోసం కప్పం పెంచేశారు, అద్దెలు పెంచేశారు. 1999లో రైతు బజార్లను టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతు బజార్లో కూరగాయల విక్రయాల తీరు 2022లో 43 లక్షల క్వింటాలంట, 2021లో 49 లక్షల క్వింటాలు, 2019లో 56 లక్షల క్వింటాలు, 2018లో 69 లక్షల క్వింటాలు. అంటే టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి టీడీపీ దిగిపోయే సమయానికి రైతు బజార్లలో విక్రయాలు పెరిగాయి. వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి వైసీపీ దిగిపోయే సమయానికి రైతు బజార్లలో విక్రయాలు తగ్గుతున్నాయి. అదే సాక్ష్యం. 2014లో 56 లక్షల టన్నులు ఉన్నదానికి 2018 వచ్చేసరికి 69 లక్షల టన్నులకు పెంచారు చంద్రబాబు గారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక నెమ్మదిగా తగ్గి ప్రస్తుతానికి 43 లక్షల టన్నులు మాత్రమే రైతు బజార్ల నుంచి విక్రయిస్తున్నారంట. అంటే రైతు బజార్లకు వినియోగదారులు ప్రజలు కూడా వెళ్ళడం తగ్గించారు. ఎందుకంటే అక్కడ సౌకర్యాలు లేవు. నేను కూడా చూస్తుంటా, ఒంగోలులో రైతు బజార్కి వెళ్ళాలన్నా, ఏలూరులో రైతు బజార్కి వెళ్ళాలన్నా చిరాకుగా ఉంటుంది. ఆ రోడ్లే అసహ్యంగా ఉంటాయి, లోపల కూడా మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. సో ప్రభుత్వాలు మెయింటెనెన్స్ చేయాలి. ప్రభుత్వాలు రైతు బజార్కు ఒక ఇన్ఛార్జిని పెడతాయి, ఒక మార్కెట్ ఆఫీసర్ని పెడతాయి. ఏపీ మార్కెట్ ద్వారా అవి రన్ అవుతాయి అనుకుంటున్నా. సో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వచ్చే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అద్దుల నుంచి రైతు బజార్లో సౌకర్యాలు కల్పించాలి, కానీ అవేం ఉండవు అన్నమాట. అందుకని ప్రజలు వెళ్ళడానికి ఇష్టపడట్ల. జగన్ పాలనలో ప్రజలంతా బాధితులే. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రసవ వేదన, అడవిలో నడకయాతన, 5 కిలోమీటర్ల చీకట్లో నడిచిన నిండు గర్భిణి. వాసుపల్లికి టికెట్ ఇస్తే వైకాపాను వేడతాం, వైవి సుబ్బారెడ్డికి తేల్చి చెప్పిన కార్పొరేటర్లు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కి ఈసారి టికెట్ ఇస్తే పార్టీని వీడుతామని వైకాపా కార్పొరేటర్లు స్పష్టం చేశారు. మరి అలాంటప్పుడు ఆయన పార్టీలోకి ఎందుకు తీసుకున్నారు? పార్టీలోకి వచ్చినప్పుడే చెప్పొచ్చుగా మేము టికెట్ పార్టీ వీడుతామని. ప్రజారక్షణ మార్చి వైకాపా తరఫున ఆస్తులకు కాపలా. నంద్యాల పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువ. వైకాపా ఆస్తులకు కాపలా కాస్తున్నారంట, దగ్గరుండి కొలతలు వేయిస్తున్నారంట. పోలీసులు ఎలా అయిపోయారండి పోలీసులు, పాపం. పోలీసులను చూస్తే అంటే ఏమనాలో కూడా తెలియట్లా. ఒకప్పుడు పోలీసులను చూస్తే గౌరవము, భక్తో, భయమో ఏదో ఒక ఫీలింగ్ ఉండేది. ఒకప్పుడు పోలీసుల్ని చూస్తే, ఎదురుగా చూస్తే భయం కానీ, గౌరవం కానీ, భక్తి కానీ, రెస్పెక్ట్ ఏదో ఒక ఫీలింగ్ ఉండేది.
కానీ ఇప్పుడు పోలీసులను చూస్తే కొంతమంది జాలి పడుతున్నారు, అయ్యో వీళ్ళు ప్రభుత్వానికి వీళ్ళే బాధితులే, వీళ్ళకి చెడ్డ పేరు వచ్చేసిందే అని, వీళ్ళకి వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదని. కొంతమందికి పోలీసులను చూస్తే అసహ్యం పడుతుంది, ఏంటి ఇలా చేస్తున్నారు, మరీ ఏకపక్షంగా చేస్తున్నారు అని. సో మారిపోయింది, పోలీసులని సమాజం చూసే తీరు మారిపోయింది. దానికి కారణం పోలీసు వ్యవస్థే, దానికి కారణం కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరే. జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో శాంతి భద్రతలను పర్యవేక్షించిన పోలీసులు వైకాపా నాయకులకు రక్షణగా వారి ఆస్తులకు కాపలాగా ఉండటం చర్చనీయాంశమైంది. స్థానిక 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు ప్రజాగ్రహానికి కారణమవుతున్నాయి. నంద్యాల పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో ఉన్న స్థలం తమదంటే తమదని బనగానపల్లి నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, దళితులు ఇటీవల పత్రాలు తీసుకొచ్చారు. ఆ స్థలం వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. అయినప్పటికీ ఈ స్థలాన్ని కొలతలు వేయిస్తున్నామంటూ పోలీసులు దళితులకు నోటీసులు ఇచ్చారు. సివిల్ సమస్య, దానిలో ఎందుకు తలదూరడం. తెదేపా సానుభూతిపరుడి పంట ధ్వంసం. హోటళ్ల పరిశ్రమ అభివృద్ధికి కృషి, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి. కార్తికేయ సొసైటీ మాజీ చైర్మన్ అరెస్టు, 21.58 కోట్ల కుంభకోణం కేసులో కీలక పరిణామం. వైకాపా నుంచి వలసలు మొదలయ్యాయి. నిన్న తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరిగింది. సో ఆ మీటింగ్లో చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలన్నీ కూడా ఇచ్చారు. తర్వాత మీ తండ్రి పేరిట సొంతంగా రూపాయి అయినా ఖర్చు పెట్టారా, 4 కోట్ల సిఎస్ఆర్ సొమ్ము మీ ఫౌండేషన్కే మళ్లించారు, ప్రభుత్వ పథకాలకు మాత్రం వైఎస్ఆర్ పేరా, జగన్కు తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నలు. తన తండ్రి రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాకే అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయిన జగన్ ప్రభుత్వ పథకాలకు ఎడాపెడా వైఎస్ఆర్ పేరు పెట్టడం తప్పించి సొంతంగా తండ్రి పేరిట రూపాయి అయినా ఖర్చు పెట్టారా అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ రైతు భరోసా అంటూ అన్ని పథకాలకు ఆయన పేరులో పెట్టారు. వాటిని ప్రభుత్వ డబ్బునే ఖర్చు పెడుతున్నారు. వేల కోట్లు సంపాదించిన జగన్, షర్మిల తండ్రి పేరిట పేదలకు కళ్ళద్దాలైనా ఇచ్చారా, పులివెందుల్లో ఆసుపత్రి అయినా కట్టారా అని నిలదీశారు. హామీ నాది, మీరే నెరవేర్చుకోండి. నిజంగా రైతులకు బోర్లే ఇస్తాం, ప్రతి నియోజకవర్గంలో కూడా రైతులకు బోర్లే ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అప్పట్లో నాకు బాగా గుర్తు. సో ఆ హామీ నెరవేర్చట్లేదు అనేది ఈనాడులో ఇంకోటి రాశారు. సరే, ఈనాడుని ప్రస్తుతానికి పక్కన పెట్టి సాక్షి చూద్దాం. ఈనాడుకి మళ్ళీ వద్దాం లాస్ట్లో. సాక్షిలో పైత్యం దాటి పైశాచికం, జనం మెచ్చిన జగన్ పాలనపై అసూయతో రగిలిపోతున్న రామోజీ, పరిపాలనకు మానవీయ కోణం, జనంతో నిరంతరం జగన్ మమేకం. ఏంటి జనంతో నిరంతరం జగన్ మమేకం అమ్మా? అవ్వా నిజమా? జనంతో నిరంతరం జగన్ మమేకం అని రాశారు. జనంతో మమేకం అవ్వడం అంటే పరదాలు కొట్టుకుని వెళ్ళడమా? జనంతో మమేకం అవ్వడం అంటే సాక్షి భాషలో ఏంటి? సీఎంఓ తాడేపల్లికి, ప్యాలెస్కి సాధారణ జనాన్ని ఎవరినైనా ఎలో చేశారా ఎప్పుడైనా? జనంతో మమేకం అంటే ఏంటి అసలు? ప్రజా దర్బారు ఏమైనా పెడుతున్నారా? లేదు కదా. పోనీ రచ్చబండి ఏమైనా పెడుతున్నారా ప్రజలతో మాట్లాడడానికి? లేదు కదా. పోనీ వీక్లీ వన్స్, వారానికి ఒకసారి ప్రజలతో మాట్లాడడానికి ఏమైనా కార్యక్రమాలు ఏమైనా మీకు మాత్రమే తెలియంది ఏమైనా కనీసం కలలో అయినా ప్రజలను కలుస్తున్నారా? ప్రజలతో మమేకం అవుతున్నారా? లేదు కదా. మరి ఏమీ లేకుండా ప్రజలతో మమేకం అని ఏ విధంగా రాయగలరు? ప్రజల్లోకి వెళ్తే పరదాలు, బారికేడ్లు, ఎక్కడికి వెళ్ళినా సరే బారికేడ్లు, చిన్న దూరం ఒక 5 కిలోమీటర్ల దూరం వెళ్ళాలన్నా సరే హెలికాప్టర్లు. ఇదేనా మమేకం అవడం అంటే? ఇది నిజమా కాదా? ఎక్కడికి వెళ్ళినా పరదాలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా బారికేడ్లు ఉంటాయి, ఎక్కడికి తక్కువ దూరం అయినా హెలికాప్టర్లో వెళ్తారు. ఇది ప్రజలతో మమేకం అవ్వడమా? నాకు హెడ్డింగ్ చూస్తే షాక్ అనిపించింది. నిరంతరం జగన్ మమేకం అంట, జనంతో నిరంతరం మమేకం అంట. మమేకం అంటే ఏంటో తెలుసా? ప్రజల్లోనే తిరగడం. పొద్దున లేస్తే ఎక్కడికైనా వెళ్ళాలంటే జస్ట్ ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళాలన్నా హెలికాప్టర్ ఎక్కుతాం. మమేకం అని రాశారు. నాకు షాక్ అనిపించింది అది చూసిన వెంటనే, హెడ్డింగ్ చూసిన వెంటనే. నేను అబద్ధం ఆడితే వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే తిట్టేయండి, తిట్టిపడేయండి కింద. నేను నిజంగా అబద్ధం చెప్తా, నేను నిజంగా అబద్ధాలో ఫేకో చెప్తే ఈ పాట నన్ను ఉంచరు.
అస్సాం పంపించేస్తారు పార్సల్ చేసి. నేను అబద్ధం చెప్తే, అబద్ధం చెప్పట్లేదు కాబట్టే ఇలా యాక్టివ్గా ధైర్యంగా ఉండగలుగుతున్నా. నేను చెప్పింది అబద్ధం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తే పరదాలు కడతారా కట్టరా? ఏదైనా జిల్లాలకు వెళ్ళినప్పుడు బ్యారికేడ్లు వేస్తారా వెయ్యరా? దానికి ఏం భద్రత అని పేరు పెడతారు, అవునా? భద్రత అనే పేరుతో అతి చేస్తున్నారా చేయట్లేదా? సో జనంతో మమేకం అవ్వడం అంటే ఏంటి? అట్లీస్ట్ వారానికి ఒకసారైనా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలను తన ప్యాలెస్కు ఆహ్వానించి వాళ్ళ దగ్గర నుంచి వినతులు స్వీకరించడం ప్రజలతో మమేకం అవ్వడం అంటే. ప్రజలతో మమేకం అవ్వడం అంటే ఏంటి? వారానికి ఒకసారో నెలకు ఒకసారో రచ్చబండ పేరిట ఏదో ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఆకస్మికంగా వెళ్ళి అక్కడ కూర్చొని మీరు నాకు అర్జీలు ఇవ్వండి, మీరు నా సమస్యలు చెప్పుకోండి నాకు అని చెప్పి ఆహ్వానించడం. అట్లీస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు బెటరు, కిరణ్ కుమార్ రెడ్డి గారు బెటరు, చంద్రబాబు గారు బెటరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బెటరు. నేను కల్లారా చూసిన సీఎంలో వీళ్ళందరూ చాలా బెటరు. వారానికి ఒకసారైనా నెలకు ఒకసారైనా జనంకి టైం ఇచ్చేవాళ్ళు. మనం కనీసం నాయకులకే టైం ఇవ్వట్లేదు. పైగా నిన్న ఈనాడులో రాసింది ఏంటి? నాయకులకు కూడా టైం ఇవ్వట్లేదు, కనీసం నాయకులతో కూడా ఇంటరాక్ట్ అవ్వట్లేదు. సో ఆయన వినడు, నాయకులు ఏం చెప్పినా ఆయన వినడు అని రాశారు ఈనాడులో. దానికి కౌంటర్ ఎలా ఇవ్వాలో చేతగాక ఆలోచించి ఒక అబద్ధాన్ని రాశారు. నేను ఉన్నానంటూ ప్రతిపక్ష నేతగా నాడు ప్రజలకు భరోసా, మాటకు కట్టుబడి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నేడు పరిపాలన, సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో సీఎం జగన్. సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో సీఎం జగన్ అనేది నేను ఒప్పుకోను. తాడేపల్లి ప్యాలెస్కు ఎవరైనా వెళ్తే, సాధారణ ప్రజలు వెళ్తే సీఎంఓకి అస్సలు నో ఛాన్స్, అక్కడ ఉండనివ్వరు కూడా. బాధితులు చెయ్యెత్తితే చాలు పిలిచి సమస్య పరిష్కరిస్తున్న సీఎం జగను. అనారోగ్య బాధితులకు వెంటనే ఆర్థిక సాయము, ఆపై ఉన్నత వైద్యము, అర్హతే ప్రామాణికంగా వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు. ఇది కూడా రియాలిటీ షోనే. ఆయన ఎక్కడికైనా వెళ్తే కొంతమంది జనాలు చెయ్యెత్తి పిలుస్తారు చూడండి, వెంటనే ఈయన వెళ్తారు చూడండి. అది కూడా ముందు స్క్రిప్టెడ్ ఐప్యాక్ ప్లాన్, అదంతా మార్కెటింగ్ ప్లాన్, ఐప్యాక్ పొలిటికల్ మార్కెటింగ్ ప్లాన్. వివక్ష లేని వ్యవస్థ మన ప్రభుత్వ సిద్ధాంతం అదే. ఇకపైన ప్రజల నమ్మకాన్ని రెట్టింపు చేసేలా సుపరిపాలన, అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిన పులివెందుల. పాడాపై అధికారులు, ప్రజాప్రతినిధుల నాయకులతో సీఎం సమీక్ష. సింహాద్రిపురంలో పలు ప్రభుత్వ నూతన కార్యాలయాలకు ప్రారంభోత్సవం. మంచిది. పగబట్టి బాబు పిచ్చిపట్టి రాష్ట్రంపై కక్ష సాధించింది నువ్వే రామోజీ. ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలను ఎందుకు వెళ్ళగొడుతుందో చెప్పు. మరి ఎందుకో మీరే చెప్పాలి. ఎందుకు వెళ్ళగొట్టారు? అమర్రాజాను ఎందుకు వెళ్ళగొట్టారో మీరే చెప్పాలి. కియా అనుబంధ పరిశ్రమలు రాకుండా ఎందుకు వెళ్ళగొట్టారో మీరే చెప్పాలి. లులును ఎందుకు వెళ్ళగొట్టారో మీరే చెప్పాలి. ఏపీపీ ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ అనే పరిశ్రమను ఎందుకు వెళ్ళగొట్టారో మీరే చెప్పాలి. జాకీని ఎందుకు వెళ్ళగొట్టారో మీరే చెప్పాలి. ఇలా అనేక పరిశ్రమలను వెళ్ళగొట్టింది మీరు రామోజీరావుని చెప్పమంటే ఎలా చెప్తాడు ఆయన? ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షలు వైద్యం చేతిలో ఉన్నట్టే. 3257 ప్రొసీజర్స్లో 25 లక్షల వరకు ఉచిత చికిత్స అనంతరం విశ్రాంతి సమయానికి ప్రభుత్వ సాయం. కొత్త స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తూ పథకం ప్రయోజనాలపై ప్రచారం. ఇప్పటి వరకు 1.04 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ. ఆరోగ్యశ్రీ ఎప్పుడో 2005-2006లో తీసుకొచ్చిన పథకానికి ఇప్పుడు రంగులు అద్దారు, మళ్ళీ కొత్తగా ప్రచారం చేస్తున్నారు. ప్యూర్లీ పొలిటికల్ మార్కెటింగ్, ప్యూర్లీ పొలిటికల్ క్యాంపెయినింగ్, అంతకుమించి ఇంకేమీ కాదు. ఆరోగ్యశ్రీ ఏమీ కొత్త పథకం కాదు. ఆరోగ్యశ్రీ అనేది మారుమూల పల్లెటూర్లలో కూడా తెలిసిన పథకం. దానికి ఎన్ని పేర్లు మార్చినా ఆరోగ్యశ్రీనే అంటారు జనం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చారు. అయినా సరే జనం ఆరోగ్యశ్రీ అనే అంటారు. ఎందుకంటే జనాలకు ఆరోగ్యశ్రీ అనేది అలా నాటుకుపోయింది. దానికి వీళ్ళు మళ్ళీ మార్కెటింగ్ చేస్తున్నారు, పొలిటికల్ క్యాంపెయినింగ్. అదంతా కూడా ఒక డబ్బా పథకం, డబ్బా కొట్టుకోవడానికి ఉద్దేశించిన కార్యక్రమం. పని నుంచి బడికి విద్యార్థులుగా మారుతున్న బాల కార్మికులు 1506 మందిని వెట్టి నుంచి స్వేచ్ఛ. రాష్ట్రానికి చెందిన 897 మందిని బడిలోకి చేర్చిన సిఐడి. సత్ఫలితాలను ఇస్తున్న ఆపరేషన్ స్వేచ్ఛ. మంచిది, అలా చేస్తే అన్ని జిల్లాల్లో అలా చేయండి, మంచిది. జేఈకి భారీగా నమోదు. 2024 జనవరి సెషన్కు 12.30 లక్షల మందికి పైగా దరఖాస్తు. ఆంధ్రప్రదేశ్ నుంచి 1,34,703 మంది రిజిస్ట్రేషన్. జేఈకి అప్లికేషన్స్ పెరిగాయంటే ఈ సంవత్సరం. ఈ పాస్ పుస్తకాలు అత్యంత ఆధునికం. రీసర్వే తర్వాత ఇచ్చే వాటిని గతంలో కంటే ఇప్పుడే ఎక్కువ విలువ. అవును, ఎక్కువ విలువ. ఎందుకంటే వీళ్ళ ఫోటో ఉంటుంది కదా, ఈ పార్టీ అధినేత, ఈ పేపర్ అధినేత, ఈ ప్రభుత్వ అధినేత గారి ఫోటో ఉంటుంది కదా, అందుకని విలువ ఎక్కువ. రుణాలు రిజిస్ట్రేషన్లకు ఇవి ఏమాత్రం అడ్డంకా కాదు.
ఆర్ఓఆర్ చట్ట సవరణ ప్రకారం పాస్ పుస్తకాల్లో రుణాల గురించి అప్డేట్ చేయక్కర్లేదు, నేరుగా ఆన్లైన్లోనే అప్డేట్ చేస్తుండటంతో వీటిల్లో చేసే అవసరం లేదు. కొత్త భూ రికార్డు విధానం గురించి పనిగట్టుకుని కొందరు దుష్ప్రచారం. సో ఇవన్నీ సాక్షిలో వార్తలు. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో హక్కు లేదు హంబక్కే, పనికిరాని జగనన్న గృహ హక్కు పథక పత్రాలు నాడు రిజిస్ట్రేషన్ అంటూ సగర్వంగా చెప్పారు. ఓటీఎస్ పేరిట పేదల ముక్కుపిండి వసూలు చేశారు. గ్రామాల్లో 10,000, పట్టణాల్లో 20,000. అది దశాబ్దాల క్రితం కట్టించిన ఇళ్లకు బకాయిలు. ఉత్తుత్తి పత్రాలు ఇచ్చి మోసం అంటూ మహిళల ఆవేదన. మీ ఇంటిని అత్యంత వివాదరహిత ఆస్తిగా మార్చి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నా. పేదవారికి మంచి చేస్తుంటే జీర్ణించుకోలేని వారు ఎవరైనా వచ్చి అడిగితే మీ ఇల్లు స్థలాలకు రేట్లు పెరిగితే మా ఇల్లు స్థలాలకు రేట్లు పెరగొద్దా అని అడగండి. ఓటీఎస్ లేకుండా మా ఇల్లు కొంటారా అని నిలదీయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్లు దేనికి పని చేయట్లేదు అని అప్పులు పుట్టట్లేదు. బ్యాంకులు అప్పులు ఇవ్వట్లేదు అంటే అవి దేనికి పనికిరానట్టే లెక్క. మీరు ఒక స్థలం కొనాలన్నా ఒక సింపుల్, ఆ స్థలము అప్రూవ్డ్ లేఅవుట్ అయినా డిటీసీపీ లేఅవుట్ అయినా అన్నీ బాగున్నా సరే బ్యాంకు లోన్కి వెళ్ళండి. బ్యాంకు లోన్లు వెరిఫికేషన్కి వస్తారు. వాళ్ళకున్న లీగాలిటీస్ అన్నీ చూస్తారు. వాళ్ళు ఏంటి లీగల్ వెరిఫికేషన్కి వాళ్ళు పంపిస్తారు. లీగల్ వెరిఫికేషన్ అంతా పాజిటివ్గా వస్తే వాళ్ళు చెకింగ్కి వెరిఫికేషన్కి వస్తారు. వాళ్ళు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి ఎస్ మీకు లోన్ వస్తుంది అని చెప్తే ఆ స్థలం కొనేయచ్చు, ఆ స్థలం నిరభ్యంతరంగా కొనవచ్చు. సో మరి ఇక్కడ వీటికి అప్పు రావట్లేదంట. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన పత్రాలకి బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదంట. అంటే చెల్లుబాటు కానట్టేగా లెక్క. ఎప్పుడో దశాబ్దాల క్రితం ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు జగన్ సర్కారు ముక్కుపిండి మరీ పేదల నుంచి ఓటీఎస్ పేరిట బకాయిలు కట్టించుకుంది. జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు అంటూ నమ్మించింది. చాలామంది అప్పులు చేసి మరీ గ్రామాల్లో 10,000, పట్టణాల్లో 20,000 చొప్పున కట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హక్కు పత్రాలపై నేడు బ్యాంకర్లు రుణాలు కూడా ఇవ్వడం లేదు. ఆ పత్రాలకు విలువ లేదని చెబుతున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో ప్రభుత్వమే తమను మోసం చేసిందని పేద మహిళలు వాపోతున్నారు. అదే పరిస్థితి. ఆ భూ హక్కు పత్రాలు, ఇంటికి హక్కు పత్రాలు ఇచ్చారంట. జగనన్న సంపూర్ణ గృహ హక్కు అని ఒక పత్రం ఇచ్చారంట. దానికి బ్యాంకులు లోన్ ఇవ్వట్లేదు కాబట్టి ఇంకా దేనికి పనికిరానట్టే లెక్క అనేది ఆంధ్రజ్యోతిలో రాశారు. అదే నిజమైతే పాపం మహిళలు మోసపోయినట్టే. ఆ 10,000, 20,000 బొక్కే. ప్రైవేట్ ఆస్తులపైన పడుతున్నారు. ఇక జనం ఆస్తులకు రక్షణ ఉండదు. చంద్రబాబు సర్కారు కళ్ళకు వెంకటరెడ్డి గంతలు. సర్వేరాళ్ల కొనుగోలులో అవినీతి లేదట. నిజాలు పాతిపెట్టి ప్రభుత్వానికి నివేదిక. కీలకమైన ఆరోపణలపై దాటవేత. అధికారులు నిజాయితీ పరులను కితాబు. సీఎం, సీఎస్ ప్రశంసించారని గొప్పలు. గనుల అధికారి విచారణ తీరే వేరు. ఇది ఎలా ఉందంటే, ఒక స్కూల్లో, ఒక ప్రైవేట్ స్కూలు, దానిలో అక్రమాలు జరిగాయి. సో దానికి ఎంక్వైరీకి బయట నుంచి ఎవరినో వేయకుండా ఆ ప్రైవేట్ స్కూల్ హెచ్ఎంనే వేశారు. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని. అలాగే ఉంటుంది. అంటే ఎక్కడ అవినీతి జరిగిందో, ఎక్కడైతే ఆరోపణలు వచ్చాయో అందులో ఒక వ్యక్తినే విచారించి నివేదిక ఇవ్వమని అడిగారంట. సో ఇంకేమొస్తాయి నివేదికలు? అవే వస్తాయి. రెజ్లింగ్ సమాఖ్య సస్పెన్షన్. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అనూహ్య నిర్ణయం. సో దాదాపుగా అనేక వివాదాల్లో నిలిచిన ఇండియన్ రెజ్లింగ్, భారత రెజ్లింగ్ సమాఖ్య సస్పెండ్ అయింది. కొత్త బాడీ ఏర్పాటైన 2 రోజుల్లోపే కేంద్ర ప్రభుత్వం దాన్ని సస్పెండ్ చేసింది. సో ఒక రకంగా ఇది ఏదో ప్రక్షాళన చేయబోతోందనే సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోకుండా ప్రక్షాళన చేపిద్దామని. లోకేష్కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్. జగన్ శిబిరంలో కలగలం. నిన్న పీకే, నేడు చెల్లెలు. తాజా పరిణామాలపై సర్వత్రా ఆసక్తి. ఎందుకనేది నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ అదే వీడియో పోస్ట్ చేస్తాను. సాక్షి అయిపోయింది. ఇప్పుడు ఈనాడులో ఇంకా లోపల పేజీలకు వెళ్దాం. సాక్షి, ఆంధ్రజ్యోతి అయ్యాయి కదా. సో హామీ ఇచ్చి నెరవేర్చుకోండి, అయిపోయింది. ఇక్కడ ఏదో రాశారండి. పొరుగు రాష్ట్రాలను చూసైనా పాఠం నేర్వరా. నేను ఆల్రెడీ అంగన్వాడీల గురించి చెప్పాను కదా. అంగన్వాడీలని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా పెంచారనేది నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. యాక్చువల్లీ నాకు అదర్ సబ్జెక్ట్స్ వీడియోస్ చేయాలని ఉంటుంది. నాకు కూడా బోర్ కొడుతుంది. రోజు రాజకీయాల మీద వీడియోలు చేసి బోర్ కొడుతుంది. నాకు ఇతర సబ్జెక్టులు చాలా వ్యవహారాల మీద స్టడీ చేసి వీడియోలు చేయగలను.
ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు కేవలం రాజకీయాలు కాదు కదా, అన్ని వ్యవహారాలు, పరిపాలనా వ్యవహారాలు, రకరకాల శాఖలు, సినిమాలు, స్పోర్ట్స్ అన్నీ రాసేవాళ్ళం. కాకపోతే నాకు కూడా ఇతర వీడియోలు చేయాలని ఉంటుంది, కానీ చూడట్లా. అదర్ సబ్జెక్ట్స్ చేస్తుంటే వ్యూస్ రావట్లా, నా శ్రమ వేస్ట్. చూడండి, నిన్న అంగన్వాడీల సమస్య ఏమిటి, జగన్ మోసం చేశారా లేదా అనేది ఫుల్ స్టోరీ అని 9 నిమిషాల వీడియో పోస్ట్ చేశా. ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా చెప్పా. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతెంత శాలరీస్ పెంచారు, 2 సార్లు పెంచారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శాలరీస్ 2 సార్లు పెంచారు. సో 2014లో రాష్ట్ర విభజన జరిగే సమయానికి, టీడీపీ అధికారంలోకి వచ్చే సమయానికి అంగన్వాడీల వేతనం 4200, అంగన్వాడీ ఆయాల వేతనం 2200. కానీ దాన్ని చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత అంగన్వాడీ ఆయాలకు 4500 చేశారు, అంగన్వాడీ కార్యకర్తలకు 7000 చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2018లో మళ్ళీ పెంచారు జీతం. అంగన్వాడీ కార్యకర్తలకు 10,500 ఇచ్చారు, అంగన్వాడీ ఆయాలకు 6000 ఇచ్చారు. అంటే 2 సార్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు జీతాలు పెంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కసారే పెంచారు, అది కూడా 1000 రూపాయలు మాత్రమే పెంచారు. మరీ దారుణం, మరీ చీప్గా చూస్తున్నారనమాట అంగన్వాడీ కార్యకర్తలని ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం గౌరవించింది, 2 సార్లు వేతనాలు భారీగా పెంచింది. ఈ ప్రభుత్వం చీప్గా చూస్తుంది అనడానికి అదే సాక్ష్యం. సో ఆ విషయాలన్నీ నేను ఈ వీడియోలో చెప్పా. అంగన్వాడీల సమస్య ఏమిటి నిన్నే పోస్ట్ చేశా, 20 అవర్స్ అయింది. మంచి వ్యూస్ రావాలి. యాక్చువల్లీ ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ కాబట్టి, పెద్ద టాపిక్ కాబట్టి, డీటెయిల్డ్గా చేశాను కాబట్టి మంచి వ్యూస్ రావాలి. కానీ ఆశించిన రావట్లా. సో యాక్చువల్లీ నేను అదర్ సబ్జెక్ట్స్ చేయాలంటే స్టడీ చేసైనా చేస్తాను, కానీ నాకు వ్యూస్ వస్తే కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. కానీ రాకపోవడం వలన అదర్ సబ్జెక్ట్స్ జోలికి నేను వెళ్ళట్లా. యాక్చువల్లీ యూట్యూబ్లో సెన్సేషన్స్ ఆశిస్తారు, ఎక్కువగా సెన్సేషన్స్ కోరుకుంటారు, స్పైసీ కోరుకుంటారు, కాంట్రవర్సీస్ కోరుకుంటారు. నేను మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేస్తా, సబ్జెక్ట్ మాత్రమే చెప్దామని అనుకుంటా. అందుకే నాకు వ్యూస్ పెద్దగా రావు. నేను ఎప్పుడైనా సెన్సేషన్స్ చేస్తే వ్యూస్ వస్తాయి మళ్ళీ. ఇదే నిజం, అదే జగనైజం. నమ్మించడం, ఆనక వంచడం, అవసరానికి వాడుకోవడం, తర్వాత వదిలేయడం, సిట్టింగులను రాజకీయ బలిపేటం ఎక్కిస్తున్న వైనం. ప్యూర్లీ దీన్ని ప్రత్యేకంగా రాష్ట్రంలో పొలిటికల్ కామన్ సెన్స్ ఉన్న చిన్న ఒక 18 ఏళ్ల కుర్రాడు కూడా ఆలోచిస్తే తెలిసిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పార్టీ నాయకులను మోసం చేస్తున్నారా లేదా, వాడుకొని వదిలేస్తున్నారా లేదా అని. పాపం ఆర్కే గారు, మంగళేర ఆర్కే గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీ చెప్పిందని చెప్పి టీడీపీ ప్రభుత్వం మీద కేసులు వేశారు. ఇప్పుడు ఆయన టీడీపీకి విలన్గా మారిపోయారు. ఆయనకు పాపం కరకట్ట కమల్ హాసన్ అని అదని ఇదని పేర్లు కూడా పెట్టి ఎదుర్కొన్నారు. ఆయన అంత పేర్లు ఎదుర్కొని అంత దారుణంగా ఎందుకు వచ్చారు? వైసీపీని నెత్తిన వేసుకొని టీడీపీకి శత్రువుగా మారిపోయారు. అదే వైసీపీ ఇప్పుడు ఆయన్ని మోసం చేసింది. పాపం టీజేఆర్ సుధాకర్ బాబు గారు సంతనూతలపాడు ఎమ్మెల్యే, వైసీపీ తరపున స్ట్రాంగ్ వాయిస్ వినిపించేవాళ్ళు, మంచి సబ్జెక్ట్తో కౌంటర్లు ఇచ్చేవాళ్ళు, అసెంబ్లీలో కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్ పాయింట్స్తో మాట్లాడేవాళ్ళు. ఆయనకు టికెట్ నిరాకరించారు. అంటే ఇటువంటి వ్యక్తులకు టికెట్ నిరాకరించే ముందు ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల ముందే పిలిపించి మాట్లాడాలి. ఇదిగో బాబు, మీ పరిస్థితి ఇలా ఉంది, మీకు టికెట్ ఇవ్వాలనుకోవట్లేదు, సో మీరు మార్చుకోండి, మీకు అవకాశం ఇస్తున్నానని చెప్తే ఆ ఎమ్మెల్యేల పనితీరు ఎంతో కొంత మారేది. గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఇందులో తిరిగిన వాళ్ళకి ఇస్తాం, తిరగని వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. మరి తిరిగిన వాళ్ళకి ఎక్కడిచ్చారు టికెట్లు? అద్దంకి ఇన్ఛార్జ్ గారు బాచిన కృష్ణ చైతన్య గారు పాపం వారంలో 5-6 రోజులు తిరిగారు. ఏది టికెట్? ఏది? సంతనూతలపాడు సుధాకర్ బాబు గారు కూడా గట్టిగానే తిరిగారు. ఏది టికెట్? ఏది? సో అదంతా కూడా ఫేక్ అనమాట. అంటే పార్టీయే ఫేక్ అయిపోయింది. వాళ్ళు చెప్పేవి ఫేకే, పార్టీ అడ్మినిస్ట్రేషను, పార్టీ సిస్టమ్ కూడా ఫేకే. రేపు పొద్దున్న ఎవడో నమ్మడం ఇంకా పార్టీని. ఇప్పుడు వస్తున్న ఎమ్మెల్యేలు కూడా నమ్మరు. ఇంకా ఇప్పుడు కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు కదా, వాళ్ళు కూడా పార్టీని నమ్మరు. వచ్చే ఎన్నికల్లో మాకు టికెట్ ఇస్తారో లేదో, దొరికిన వరకు వేసేద్దాం అని అనుకుంటారు. డెడికేషన్ ఉండదు. ఇలా మార్చుతూ ఉండటం వలన పార్టీ పట్ల ఎమోషన్ ఉండదు. ఎమోషన్ లేనివాడు నాయకుడిగా పనికిరాడు. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తున్నారు టికెట్లు, వాళ్ళు కూడా ఇంకా సిన్సియారిటీ ఏముంటుంది? వచ్చే ఎన్నికల్లో మాకు టికెట్ ఇస్తారో లేదో, ఈ ఒక్కసారికే కదా అని అనుకుంటారు కదా వాళ్ళు. ఉతికితే కట్టుకోలేని చీరలు, పనిచేయని స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి ఎదుట అంగన్వాడీ కార్యకర్తల ఆవేదన. ఓసారి ఉతికితే కట్టుకోలేని చీరలు, రోజుకో కొత్త అప్లికేషన్తో పనిచేయని ఫోన్లు ఇచ్చి ఏదో గొప్పగా చేశామంటూ తమ శాఖ మంత్రి ఉషశ్రీచారని చెబుతుండటం బాధాకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పాపం ఆయనైనా ఏం చేస్తారులే. ఎర్రబారుతున్న సముద్రం రవాణా, హౌతీ దాడులతో ఆగిపోయిన సరఫరా.
ఇవన్నీ అదర్ టాపిక్స్లే. సరే, ఇవి మొత్తానికి 3 పత్రికల్లో ఉన్న అంశాలు. మరిన్ని కీలకమైన అంశాలు నేను సెపరేట్గా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.